Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. కుంభమేళ అయిపోయింది కదా, కానీ కొన్ని విస్తుపోయే నిజాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కుంభమేళ లోపల ఇప్పటివరకు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించిన సంబంధిత విషయము మీడియా ద్వారా మనకు తెలుస్తుంది. ప్రపంచం లోపలనే పెద్ద ధార్మిక ఆయోజనగా కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా యూపీ ప్రభుత్వము యోగి ఆధ్వర్యంలో నిర్వర్తించారు కదా. ఇప్పుడు విస్తుపోయే నిజాలు ఏంటంటే, కుంభమేళాలో వచ్చినటువంటి యువతుల స్నానం ఆచరించేటప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసి అక్రమంగా ఈ సోషల్ మీడియా సైట్లో లోపల అప్లోడ్ చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు బయటపడింది. ఇన్ని కోట్ల మంది దేశం నలుమూల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, నార్త్ నుంచి, సౌత్ నుంచి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటే, కొద్దిమంది ఆకతాయిలు అంటే మానవ మృగాలు చేసేవాళ్ళు ఇలాంటి స్నానం చేసేటప్పుడు కొన్ని వీడియోస్ని తీసుకొని వాటిని అంటే అశ్లీల వీడియోలు స్నానాలు చేస్తున్నప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు, ఎందుకంటే 24-25 ఘాట్లు ఉన్నాయి అక్కడ, సెక్టార్గా విభజించారు కదా. మరి మహిళలకు కరెక్ట్గా సదుపాయాలు ఇన్ని కోట్ల మంది వచ్చినప్పుడు సరిపోవు కదా. డ్రెస్ చేంజ్ చేసుకునేటువంటి రూమ్స్ కూడా పరిమితంగానే ఉన్నాయి. అదేవిధంగా మహిళా కానిస్టేబుళ్ళు అక్కడక్కడ కనిపించారు. కానీ ఈ విషయం చాలా వింటూ ఉంటేనే మనిషి ఎంత నికృష్ట చేష్టలకు చేస్తాడో. మానవ మృగాలు కదా చేసేది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైట్ లోపల చాలా వరకు వీడియోస్ ఫేక్ ఐడీలతో అప్లోడ్ అవుతున్నాయి. అదేవిధంగా కొద్దిమంది బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోస్ తీసి సైట్లకు అమ్ముకుంటున్నట్టు కూడా పోలీసు వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది మన బంధువులు, చుట్టాలు, మన వాళ్ళే కదా. అట్లాంటివి మరి ఆకతాయిలు ఇట్లాంటివి చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఉంది, అందులో కూడా కెమెరా ఉంటుంది కదా. దాని నుంచి ఇట్లాంటి వీడియోని చిత్రీకరించి అశ్లీల సైట్స్కి వీడియోస్ అమ్ముకుంటున్నట్టు పోలీసుల దర్యాప్తులో కూడా విషయం తేలింది. ఇంత నీచానికి కూడా దిగజారుతారు మనిషి, మానవ మృగాలు అసలుకి కదా. ఒక ధార్మిక ఆయోజన లోపల ఇట్లాంటి కార్యక్రమాలు అంటే ప్రతి మంచిని కూడా చెడుకు వాడుకునేటువంటి విధంగా జరుగుతుంది. అదేవిధంగా పూసలు అమ్ముకునే అమ్మాయి మోనాలిసా, ఆ అమ్మాయి అంటే కూడా వాడి ఎట్లా చేశారు. అమ్మాయిని పూసలు అమ్ముకోకుండా ఫోటోలు, సెల్ఫీలతో చేస్తాడు. ధార్మిక ఆయోజన అంటే విమర్శించడం కాదు, ఇట్లాంటి దగ్గర మంచి ఉన్న దగ్గర ఖచ్చితంగా పక్కన చెడు కూడా ఉంటుంది. ఈ చేసే ఆకతాయిలు, ఈ సైబర్ నేరగాళ్ళని ఇట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేసినటువంటి వాళ్ళందరినీ త్వరగా పట్టుకొని వాళ్ళకు శిక్ష వేయాలని చెప్పేసి అనిపిస్తుంది. చూస్తుంటేనే, వింటుంటేనే ఎంతో నీచంగా అనిపిస్తుంది. ఇట్లాంటి చేష్టలు కూడా చేసేవాళ్ళు ఉన్నారా సమాజం లోపల అని అనిపిస్తుంది.